హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో కొత్త పెన్షన్స్ అనేవి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయబోతున్నారండి. ఈ నెల 24వ తారీఖున ఏపీ క్యాబినెట్ సమావేశంలో ఈ పెన్షన్స్ గురించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అందువల్ల ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆధార్ అప్డేట్ చేయించుకుని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. వికలాంగ పెన్షన్కు అప్లై చేసుకునే వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. వీరందరికీ కూడా జూలై 24వ తారీఖున ఏపీ క్యాబినెట్ అయితే జరగబోతుంది. ఈ క్యాబినెట్లో తుది నిర్ణయం అనేది తీసుకుంటారండి. తర్వాత ఈ కొత్త పెన్షన్ల రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 2,30,000 మందిని పాత ప్రభుత్వంలోనే ఆన్లైన్ ప్రాసెస్ అనేది పూర్తి చేశారు. కొత్తగా ఆన్లైన్ చేసుకోవడానికి ఇంకా 2,70,000 మందిని అయితే అర్హులుగా గుర్తించినారు. టోటల్ 5 లక్షల మందికి అయితే కొత్త పెన్షన్లను రిలీజ్ చేయబోతున్నారు. అదేవిధంగా బోగస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి 3 లక్షలు ఉన్నట్టుగా నిర్ధారించారండి. ఈ బోగస్ పెన్షన్లు అన్నింటిని కూడా వచ్చే నెల నుంచి రద్దు చేయబోతున్నారు. డిజేబుల్డ్ పెన్షన్స్ను 40% కంటే అబోవ్ ఉన్న వాళ్ళకి 6,000, 80% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తారండి. దీనికి గాను వికలాంగ పెన్షన్ పెట్టుకునే వాళ్ళు దీనికి సంబంధించిన సర్టిఫికేట్లను రెడీ చేసి పెట్టుకోండి. ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా స్పోర్ట్స్ పెన్షన్స్ను భర్త చనిపోయిన తరువాతి నెల నుంచే ఇచ్చేటట్టుగా నిర్ణయం తీసుకొనున్నారండి. దీనికి గాను 89,000 మందిని అయితే అర్హులుగా గుర్తించినారు. వీరికి కూడా ఆగస్టు నెల నుంచి అయితే కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేస్తారండి. మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.